తండ్రి చిత్తము నెరవేర్చు యుడవైతివే అందరి మోచన కైవలయాగ మైతివే సమాప్తమని పలికిన దైవగత పిల్ల ఆహా ధ్యానింతును ఆ సిలువ విలువను ఆహా ధ్యానించును హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి వందనాలు. ఇప్పుడు వరకు మనము 5 మాటలు విన్నాం. 5 మాటలు ఏం విన్నామో ఒక్కసారి నాకు జ్ఞాపకం చేస్తారా? మొదటి మాటగా మనం నేర్చుకున్నాం క్షమాపణ, రెండవ మాటగా వాగ్దానం, మూడవ మాటగా బాధ్యత, నాలుగవ మాటగా దేవుని అవసరత, ఐదవ మాటగా దేవుని ఆత్మ అవసరత. మన 5 మాటలు మనం నేర్చుకున్నాం. ఇక 6వ మాటగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఇక్కడ 6వ మాటగా సమాప్తమైనది. సమాప్తం అయినది అంటే దానికి అర్థం ఒక పని ప్రారంభించబడ్డది. ఒక పని ప్రారంభించడం మనం చూస్తాము. ఇక్కడ ఈయన ఏమి సమాప్తం చేశాడో, ఏ పని ప్రారంభించబడ్డాదో దాన్ని సమాప్తం చేస్తున్నాడు. ఆ పని ఎక్కడ ప్రారంభించబడ్డది? ఏదైనా తోటలో ప్రారంభించబడ్డది. ఏదైనా తోటలో ప్రారంభించబడిన పని ఆదాము అవ్వలు చేసిన ఆ పని, ఆ పాపమును ప్రారంభించబడ్డది. ఈ పాపము కొరకే దేవుడు రావాల్సిన అవసరము మనకు కనబడుతుంది. పాపము ప్రారంభం ఎక్కడ జరిగింది? ఏదేనో తోటలో పాపము ప్రారంభించబడ్డది. ఏదైనా తోటలో పాపము ప్రారంభించబడుతూ ఈ పాపము మానవుణ్ణి దేవునికి దూరపరుస్తుంది. ఈ పాపము దేవునికి మనుషులను దూరపరుస్తుంది. ఈ పాపము వల్లే మనం దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. దేవుని సన్నిధికి మనము వెళ్ళలేకపోతున్నాం. దేవుని సన్నిధిని మనము అనుభవించలేకపోతున్నాం. ఈ బాధ మానవుడిలో కలిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తన కుమారుని పంపించి మన కొరకు సిలువలో త్యాగం, బలియాగము, అర్పణను అర్పించాడు. తన కుమారుణ్ణి అర్పించడం మనము చూసాం, మనము నేర్చుకున్నాం, మనము విన్నాం. దేవుడు యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి పాపములను బట్టి ఆయన మరణము పొందాడు, మరణము అయ్యాడు అని మనము చూస్తాం. అయితే ఇలాగ మనము నేర్చుకుంటూనే ఉన్నాం. ఎన్నో గుడ్ ఫ్రైడేలు గడుస్తూనే ఉన్నాయి, ఎన్నో ఈస్టర్లు గడుస్తూనే ఉన్నాయి, ఎన్నో క్రిస్మస్లు గడుస్తూనే ఉన్నాయి. కానీ మన బ్రతుకులు మారవట్లేదు. మనం బ్రతుకు మారడం ప్రాముఖ్యం. గుడ్ ఫ్రైడేకి నువ్వు వచ్చి, గుడ్ ఫ్రైడేలో నువ్వు దేవుని గురించి, దేవుని నాటకమును చూసి, దేవుణ్ణి ఆ ప్రతి మాటను నువ్వు విని నువ్వు ఏమవుతున్నావు? ఈరోజు నువ్వు ఎమోషన్గా నువ్వు బతుకుతున్నావు, ఎమోషన్లో నువ్వు బ్రతుకుతున్నావు. ఏ క్రిస్టియన్ మస్ట్ లివ్ బై ఫెయిత్, నాట్ బై ఎమోషన్. ఎమోషన్తో మనం బ్రతకకూడదు. మనం జీవించింది ఏ విధంగా జీవించాలి? విశ్వాసంతో మనం బ్రతకాలి. విశ్వాస జీవితం మనకు ఉండాలి. ఈరోజు ఎండాకాలం ఉంది, ఈరోజు వర్షాకాలం ఉంది అని కాలం మారినట్లుగా మనిషి మారకూడదు. కాలం మారినట్టు మన బ్రతుకు మారకూడదు. కాలం మారినట్టు క్రైస్తవుడు మారకూడదు. క్రైస్తవుడు నివసించాలి, క్రైస్తవుడు బ్రతకాలి. అది కేవలం విశ్వాసము ద్వారా. దేవుడు నెరవేర్చింది, ప్రతి మాట నెరవేర్చాడు. 300 ప్రవచనాలు దేవుడు నెరవేర్చడం మనం చూసాం. 300 ప్రవచనాలు దేవుడు నెరవేర్చి మనకు ఉచిత దానముగా మనకేమి ఇచ్చాడు? ఆయన కృపను, ఆయన ఆత్మను మనకు అనుగ్రహించాడు. ఆయన ఆత్మను పొందిన మనము ఎలా జీవించాలి? ఆత్మీయ సహవాసము, అటువంటి జీవితం మనం కలిగి ఉండాలి.
మన బ్రతుకు మారాలి. గుడ్ ఫ్రైడే మారుతున్నప్పుడు ప్రతి గుడ్ ఫ్రైడేకి, ఈ గుడ్ ఫ్రైడే నుంచి వచ్చే గుడ్ ఫ్రైడే వరకు నా జీవితంలో ఏది నేను ముగిస్తున్నాను, ఏది నేను సమాప్తం చేస్తున్నాను, ఏది నేను విడిచిపెడుతున్నాను, ఏ వ్యసనమును నేను విడిచిపెడుతున్నాను, ఏ ఆలోచనను నేను విడిచిపెడుతున్నాను, ఏది సంపూర్ణంగా నేను ముగిస్తున్నాను. ఈనాటి మన నిర్ణయం, నాకు ఉన్న ఈ ఆలోచన, నాకు ఉన్న ఈ తలంపు, నాకు ఉన్న ఈ వ్యసనం, నాకు ఉన్న ఈ అలవాటు ముగించబడాలి. ప్రతిదీ మన జీవితం నుంచి ముగించబడాలి. వినడము కాదు, దాన్ని అనుసరించాలి. వినడము కాదు, దాన్ని పాటించాలి. వినడము కాదు, దాన్ని విడిచిపెట్టాలి. నువ్వు విని వెళ్ళడము కాదు, నువ్వు ఇక్కడ విన్నావు, నీ ఇంట్లో నువ్వు మారాలి. నువ్వు ఉన్న ఉద్యోగంలో నువ్వు మారాలి. నువ్వు ఎక్కడున్నా సరే నీ బ్రతుకు స్థిరంగా ఉండాలి. మన జీవితం స్థిరంగా ఉండాలి. అటు ఇటు మన జీవితాలు ఉండకూడదు. మనకి మార్గం ఒకటే, జీవము ఒకటే, దేవుడు ఒకటే, నీ జీవితము ఒకటే. ఈ జీవితం ముగించేటప్పుడు ప్రతిరోజు ఒక క్రైస్తవుడికి ప్రతిరోజు మరణమే. ప్రతిరోజు మరణం. ఒక క్రైస్తవుడు, నిజ క్రైస్తవుడు, నువ్వు నిజంగా బ్రతుకుతే, నిజ క్రైస్తవుడిగా నువ్వు బ్రతికితే ప్రతిరోజు మరణమే నీకు. ఈ ప్రతిరోజు మరణంలో ఈ 6 మాటలను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిరోజు నేను క్షమించాలి, ప్రతిరోజు వాగ్దానం నెరవేర్చాలి, ప్రతిరోజు నా బాధ్యతను నేను నెరవేర్చాలి, ప్రతిరోజు నాకు దేవుని అవసరత ఉంది, ప్రతిరోజు దేవుని ఆత్మ నాకు అవసరం ఉంది, ప్రతిరోజు నేను సంపూర్ణంగా జీవించాలి. అట్టి జీవితం మనం కలిగి ఉండాలి. క్వీన్ ఎలిజబెత్ మహారాణి, మహా గొప్ప రాణి, ఆవిడ యేసుప్రభుని నమ్ముకుంది. ప్రతిరోజు వాక్యం ధ్యానిస్తుంది, ప్రతిరోజు ప్రార్థనలో ఉంటుంది, దేవుని ఆత్మతో నడిపింపబడుతుంది. కానీ చివరి క్షణాల్లో ఆవిడ ఏమంటుందంటే, నాకు ఉన్న ఒకే ఒక్క జీవితం అయిపోతుంది. నేను లోకం వైపు తిరిగాను, లోకము తిరిగాను, కానీ దేవుని కొరకు నేను ఏం చేశాను, దేవుని కొరకు నేను ఏమి ప్రారంభించాను, దేవుని కొరకు నేను ప్రారంభించింది అది సమాప్తం చేశానా లేదా అనేది గ్రహించడం చాలా ప్రాముఖ్యం. మనము ఏదైతే, నువ్వు క్రైస్తవుడిగా నువ్వు ఏ రోజు జన్మించావో ఆ రోజున నువ్వు నిర్ణయించుకోవాల్సిన విషయం ఒక్కటే. నేను ఏదైతే ప్రారంభిస్తున్నానో, నా ప్రార్థనా జీవితం, నా వాక్య జీవితం, నా దేవునితో గడిపే సన్నిధి, అట్టి విషయాల్లో నేను దేవునికి సమీపంగా ఉండాలి. ఇది మధ్యలో ఆగకూడదు. నేను ఏదైతే ప్రారంభించానో అది ముగించబడాలి. నేను ఏదైతే ప్రారంభించానో అది కడ వరకు నిలబడాలి. అలా నిలబడాలంటే మనకి ఆత్మ చాలా అవసరం. దేవుని ఆత్మను మనం పొందుకోవాలి. ప్రతి ఒక్కరము దేవుడు ఇక్కడికి యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన పర్పస్, ఆయన ఉద్దేశం, ఆయన ఒక లక్ష్యం కలిగి ఉన్నారు. నేటి క్రైస్తవులుగా మనకి ఏ ఉద్దేశం ఉంది? నేటి క్రైస్తవుడిగా నీకు ఏ ఉద్దేశం ఉంది? ఏ లక్ష్యమును కలిగి ఉన్నావు? దేవుని కొరకు ఎటువంటి సేవ చేయాలనుకుంటున్నావు? దేవుని కొరకు ఎటువంటి వాగ్దానమును నువ్వు నెరవేర్చాలనుకుంటున్నావు? నీ పట్ల దేవుడికున్న ఉద్దేశాన్ని ఏ విధంగా నువ్వు నెరవేర్చాలనుకుంటున్నావో మనల్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. బ్రతుకుతున్నాను, వస్తున్నాను, వెళ్తున్నాను, ఆరాధిస్తున్నాను, పాటలు పాడుతున్నాను, ఇది కాదు మనకి కావాల్సింది. దేవుని ఆత్మతో నింపబడుతున్నామా లేదా, అది ప్రాముఖ్యం. నువ్వు దేవుని ఆత్మతో నింపబడుతున్నావు లేవా, అది ఒక్కటే జ్ఞాపకం ఉంచుకోండి. నేను మీకు తెలియజేసింది ఒకే విషయం. ప్రారంభించిన నువ్వు, ప్రారంభ క్రైస్తుడిగా ఉన్న నువ్వు చివరి వరకు అట్టి జీవితం కలిగి ఉండాలి. స్థిరమైన జీవితం నువ్వు కలిగి ఉండాలి. అట్టి జీవితం మనం కలిగి ఉందామా? చెప్పండి గట్టిగా, ఉందామా? స్థిర జీవితం కలిగి ఉందామా? మనము ఆత్మ జీవితం మనం కలిగి ఉందామా? అట్టి జీవితం మీరు కలిగి ఉండాలని దేవుడు ఈ మాటలు దీవించాలని కోరుకుంటున్నాను.